పార్ట్నర్స్ మళ్ళీ మన బిజినెస్లో ముందుకెళ్ళాలంటే పర్సనల్ డెవలప్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నువ్వు బిజినెస్ పార్ట్నర్ని మనం మాట్లాడాలన్నా, లేకపోతే కస్టమర్స్ దగ్గరికి పోయి మాట్లాడాలన్నా, ఒక ప్లాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏదో రబ్బర్ చెప్పులు వేసుకొని ఏదో నార్మల్గా అలా వెళ్తే వాళ్ళు కూడా మనల్ని చూసేదో ఒక ప్రొఫెషనల్గా ఉండాలి. ఫస్ట్ ఒక టక్ వేసుకోవాలి, మంచిగా బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్, ఒక షూ, సింపుల్. అలా ఉంటేనే మీరు ఒక ప్రొఫెషనల్గా ఉంటారు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి మీరు ఎలా పాత సిస్టంలో ఎలా ఉన్నారో కొత్తదనం చూడంగానే వాళ్ళు మిమ్మల్ని ఏదో అరే టక్ వేసినారా అనుకుంటారు. కానీ కొత్త వారికి మీరు టక్తో కనబడితే ఓహో ఈయన చిన్నప్పటి నుండి ఇలాగ ఉన్నాడు కదా ఈయన అనుకుంటారు జనరల్గా. అంతే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్, అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. మనము పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన పర్సనాలిటీ చూసే కస్టమర్ ఎదుటి వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. మనం ఏదో నార్మల్గా ఉండి తీసుకోండి సార్, ఏదో రబ్బర్ చెప్పులు వేసుకుని వెళ్ళి తీసుకోండి సార్ అంటే వాళ్ళు మన ప్రొఫెషనల్గా ఉంటే మాత్రం 100% కస్టమర్ అనుకోండి. మనం ఎవరికైనా బిజినెస్ పార్ట్నర్గా ఇన్వైట్ చేసినా అనుకోండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి సరే, మన పర్సనల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంటే మన దగ్గర నాలెడ్జ్ ఇవన్నీ ఎలా సంపాదించుకోవాలనేది మేము ఆల్రెడీ మళ్ళీ మీకు చెప్తాము. ఎట్లా మనం మాట్లాడాలి, అదే రియల్ ఎస్టేట్ దాని గురించి మళ్ళీ మాట్లాడతాం. ఫస్ట్ పర్సనల్ డెవలప్మెంట్లు మాత్రం మన డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్. డ్రెస్ కోడ్ అంటే ఇప్పుడు మేము ఎన్ని చెప్తున్నా సరే ఇది మనం ఇంప్లిమెంట్ చేస్తేనే సక్సెస్ అవుతాం. సార్ చెప్పారు కదా డ్రెస్ కోడ్, లేకపోతే ఏమైతే టీ షర్ట్ తోటి ఉంటే ఏమవుతుంది అంటే ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంటుంది మీకు, అంతే సింపుల్. ఇప్పుడు టీ షర్ట్ తోటి పోయి కస్టమర్ దగ్గరికి పోతే ఆయన ఇంకొక యాంగిల్లో మిమ్మల్ని చూస్తాడు. ఒక ప్రొఫెషనల్గా టై కట్టుకొని నీట్గా ఒక బ్లేజర్ చిన్నది మంచిగా వేసుకుని పోతే మిమ్మల్ని ఇంకొక బిజినెస్ మ్యాన్లాగా చూస్తాడు. అంటే ఈ టీ షర్ట్ తోటి ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే కస్టమర్ మైండ్ సెట్ ఇది ఏదో ప్రారంభంగా నా దగ్గర డబ్బులతో ఎంజాయ్ చేసినట్టు కనబడతాం. ప్రొఫెషనల్గా వెళ్తే అరే ఈయన ఏదో కంపెనీ ఎంప్లాయీ లాగా ఉన్నాడు మనకు ఆ టైప్లో కనబడుతుంది. అంటే డిఫరెన్స్ అక్కడ అన్నట్టు. అంటే మనం ఎలా ప్రజెంటేషన్ చేస్తున్నాం అనేది కస్టమర్ 100% మనకు కనిపెడుతుంటాడు. అందుకోసమే మీరు అలా వెళ్తే టీ షర్ట్ తోటి 10 మంది దగ్గరికి పోతే ఒక ప్లాట్ కూడా కాకపోవచ్చు. ఇలా ప్రొఫెషనల్గా వెళ్ళినారంటే 10 మంది దగ్గరికి వెళ్తే 3-4 కొనవచ్చు. అంతే డిఫరెన్స్. అంటే ఇక్కడ ఎవరు లూజ్ అయినారు టీ షర్ట్ తోటి వెళ్తాం. అందుకోసం పర్సనల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. 100% మనము మారాలనుకుంటున్నాం కాబట్టి ఈ కోర్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఈరోజు మనం అనుకుంటే రేపటి నుండి అది ఇంప్లిమెంట్ చేయాలి. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత టక్ వేస్తున్నా అలా కాదు. ఈరోజు నేను చేయాలని డిసైడ్ అయినామంటే ఈ రోజు నుండి నెక్స్ట్ సాయంత్రం ఒక షూ కొనుక్కోవాలి, వైట్ షర్ట్ కొనుక్కోవాలి, అవసరమైతే మంచి షర్ట్, ఇస్త్రీ షర్ట్ 2 షర్ట్లు ఉంటే సరిపడుతుంది. బ్లూ, లైట్ స్కై బ్లూ, ఇలా డార్క్ ప్యాంట్ టక్ వేసుకుని ఉంటే చాలా సింపుల్. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. పార్ట్నర్స్ నెక్స్ట్ మన సక్సెస్ అవ్వాలంటే ఇంకో బెస్ట్ ఏంటంటే మన ఇంతకుముందులో బాడీ లాంగ్వేజ్ అదే అన్నాం కదా, ఇప్పుడు ఫిజికల్ మీటింగ్లో బాడీ లాంగ్వేజ్ అనేది చాలా చేంజ్ అవుద్ది కూడా. అంటే ఫిజికల్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఫిజికల్ మీటింగ్ అంటే ఇప్పుడు మేము అప్పుడప్పుడు వీక్లీ 1 టైం పెడతాం. అవసరమైతే మీరు ఒక 10 మందినో 5 మందినో కూర్చొని పెట్టి మీటింగ్ చేయడము ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వీక్లీ కనీసం ఒక 4-5 మీటింగ్లు వితిన్ 5 మినిట్స్ 10 మినిట్స్ చిన్న మీటింగ్ చేసి పెద్ద మీటింగ్ వీక్లీ ఒకటి కంపెనీ మనం అరేంజ్ చేస్తుంటాం మన టీ హోమ్స్. ఆ మీటింగ్స్కైనా వస్తే మీకు ఇందులో ఏమవుతుందంటే ఇప్పుడు నేను అన్ని వర్డ్స్ చెప్పలేను. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క నాలెడ్జ్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఒక బైక్కి జనరల్గా బయటికి తీసుకెళ్తుంటే ఒక 100 రూపాయలు పెట్రోల్ వేసినాం అనుకో, పెట్రోల్ ఉన్నంత వరకు బైక్ నడుస్తుంది, పెట్రోల్ అయిపోతే ఆటోమేటిక్ బైక్ అవుతుంది. మనిషికి కూడా రీఛార్జ్ అనేది చాలా అవసరం అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బయట తిరిగేటప్పుడు బాగా నెగిటివ్ అనుకోండి, అలా ఇలాంటి ఫిజికల్ గ్యాదరింగ్లో డిఫరెంట్ లీడర్ వస్తాడు. నేను 4 ప్లాట్లు అమ్మినాను, నేను 5 ప్లాట్లు అమ్మినాను, ఆయన ఎలా అమ్మినాడు ఆయన ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అవి మనకి యాడ్ అవుతూ ఉంటుంది. మన ఎక్స్పీరియన్స్ మనకు తెలిసిన నాలెడ్జ్కి అది యాడ్ అవుతుంటుంది. అందుకోసమే మన మీటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్లో ఎప్పుడైనా నిత్య విద్యార్థిలాగే మనం ఉండాలి. మీటింగ్లో మనం నేర్చుకుని చాలా ఉంటుంది అన్నట్టు. అంటే మన చెప్పిందే కాదు, మనం చెప్పిందే మన రైట్ అనుకుంటాం. ఇంకా కొత్త బంగారు లోకంలో ఒక డైలాగ్ ఉంది, కొత్త బంగారు లోకం సినిమాలో, ఈరోజు రైట్ అనేది రేపు రాంగ్ అవుద్ది, ఈరోజు రాంగ్ అనుకోద్ది రేపు రైట్ అవ్వచ్చు. రియల్ ఫ్యాక్ట్ అది. అంటే ఈరోజు ఈ సిస్టమ్కి ఇదే అనుకుంటాం, తర్వాత అది రాంగ్ అవ్వచ్చు. అందుకోసమే మనం మీటింగ్స్కి వెళ్తుంటే మనం చేస్తున్న సిస్టమ్ మనం రైట్ అనుకుంటాం, పక్కోడు ఇలా నేను చేసిన నన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అది మనకు అరే ఇలా కూడా నేను చేయొచ్చు అని కొత్త పద్ధతి మనకు
తెలుస్తుంది అన్నట్టు. అందుకోసం మీటింగ్స్ రాకుంటే మాత్రం మనం సక్సెస్ అవ్వలేము. ఎందుకంటే మనం రేపొద్దున్న మన బాడీ లాంగ్వేజ్ అనుకోండి అంత మారాలంటే మీటింగ్లో మనం కూడా పార్టిసిపేషన్ చేస్తూ ఉండాలి ఏదో రకంగా. మనకి నిజం చెప్తున్నా, ఒక మీటింగ్కి వస్తే మనము ఏమనుకుంటున్నామో అది పబ్లిక్ను 10 మంది దగ్గర చెప్పడం అయితే ఈ స్టేజ్ ఫియర్ పోవడము, 10 మందితో మాట్లాడేటప్పుడు భయం పోవడము, మన కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్మెంట్ అవుతాయి. అందుకోసం మీటింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు కూడా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఎవరో చెప్పింది వింటుంటారు, మళ్ళీ పాజిటివ్ చెప్పడానికే, మళ్ళీ ఏదో అవే జరిగినాయి అవసరం లేదు. మీకు ఏదైతే మీకు యూజ్ అవుతుంది, పక్కోడికి యూజ్ అవుతుంది, మీరు వచ్చి మాట్లాడగలిగితే స్టేజ్ మీద మీకు అది పర్సనల్ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంటుంది. అందుకోసం కంపల్సరీ మీటింగ్ అనేది మిస్ అయితే మాత్రం మీరు రియల్ ఎస్టేట్లో చాలా కష్టం అన్నట్టు రాణించాలంటే. ఎందుకంటే మీరు పబ్లిక్తో జనాలతో మమేకం అవ్వాలి కాబట్టి, జనాలతో మీరు నడవాలి కాబట్టి, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఆలోచిస్తారు, ఒక్కొక్క క్వశ్చన్ వేస్తుంటారు. ఆ క్వశ్చన్కి ఏం సమాధానం చెప్పాలి మనకు తెలియదు. అదే ఇలాంటి మీటింగ్లో నాకు ఇటువంటి క్వశ్చన్ వస్తే నేను ఇట్లా చెప్పిన అనుకుని ఒక లీడర్ చెప్తాడు, ఆ లీడర్ది మనకు అర్థమవుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు విన్ విన్ సిచ్యువేషన్ లెక్క ఒకరికొకరు డౌట్లు క్లారిఫై చేసుకోవచ్చు. మీటింగ్ చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ మీటింగ్కి రాకుండా అయితే మాత్రం సక్సెస్ అవ్వాలంటే కష్టం అది. ఓకే, థ్యాంక్ యూ.